పోయిన ఆదివారం నాడు సరిగ్గా ఇదే టైంకు సికింద్రాబాద్ తుక్క ఉడికింది. లష్కర్ బోనాలెత్తి వస్తుంటే బజార్లన్నీ భక్తులతోని కిటకిటలాడినాయి. ఏడ చూడు అమ్మవారి పాటలు, భక్తుల కేరింతలే. అగో ఆ బోనాల పండుగ మర్చినమో లేదో ఈ ఆదివారం లాల్ దర్వాజా బోనాలు మరింత జోరుదారుగా అయినాయట. మరి ఇక పండుగ ఎట్లెట్లా అయ్యింది, ఎవరు వచ్చిర్రు, ఏం కథ అన్నది అట్లా పోయి అరుచుకున్నద్దాం పర్రి. చలో పాత బస్తీ. అబ్బాబ్బాబ్బా ఏం జనం, ఏం పబ్లిక్. పాత బస్తీ మొత్తం భక్తులతోని కిక్కిరిసిపోయింది. లక్షల మంది భక్తులు తరలిరాంగ లాల్ దర్వాజా బోనాలు మాలాడుగైనాయి. ఎటు చూసినా పోతరాజుల ఆటలు, శివసత్తుల సిగాలు, మాంకాలమ్మ పాటల నడుమ పాత బస్తీ పరవశించిపోయింది. వచ్చిన భక్తులంతా ఇంటిల్లాదులు పాడి పంటలు కాపాడి మమ్మల సల్లగా చూడు తల్లి అని పబ్బది పట్టిర్రు. ఇక సర్కారు తరఫుకించి గుల్ల మంత్రి కొండ సురేఖక్క, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సారు పట్టుబట్టలు సమర్పించగా హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక మేడం తల్లికి బంగారు బోనం తెచ్చింది. అయితే సురేఖక్క బోనం తెస్తున్న సమయంలో మంత్రి పొన్నం సారు సంబరం పట్టలేక ఏం చేసిండో చూడు. వారేవా మస్తు ఆడుతుంది కదా పొన్నమన్న. నెత్తిల బుట్టుండి సరిపోయింది కానీ లేకుంటే పొన్నమన్న ఆటకు పాత బస్తీ మొత్తం పరిశాన్ అయిపోవు. ఇక అటు సింహవాహిని అమ్మవారి దర్శనం కోసం సినిమా హీరో విజయ్ దేవరకొండతో పాటు వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇంకా సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి సుతా వచ్చిర్రు. అందరూ మంచిగుండాలని అమ్మకు మొక్కులు పెట్టుకొని వచ్చే భక్తులకు తిప్పలుగా వద్దని వెంటనే వెళ్ళిపోయి ఆడికించి. అట్లనే మాజీ మంత్రులు కేటీఆర్ సార్తో పాటు తలసాని శీనన్న కూడా హాజరుపడి దర్శనం చేసుకున్నారు అమ్మను. కేటీఆర్ సార్ అయితే బల్కంపేట ఎల్లమ్మ గుడితో పాటు ఇంకా చాలా గుళ్ళకు పోయిండట. అంతేకాదు తెలంగాణ రక్షణ సేన పార్టీ తరపుకించి కవితక్క కూడా పోయి అమ్మవారిని దర్శనం చేసుకుంది. ఇటు అంబర్పేటలో మంత్రి సీతక్కతో పాటు సర్కారు సలహాదారు హనుమంతన్న మాంకాలమ్మకు పట్టుబట్టలు పెట్టిర్రు. తల్లిని దర్శనం చేసుకొని రాష్ట్రమంతా సల్లగా ఉండేటట్టు చూడు తల్లి అని మొక్కులు పెట్టుకురాట. ఇట్లొక్క లాల్ దర్వాజా అంబర్పేట కానే కాదు, పట్నంలో బోనాల పండుగైన అన్ని జాగాలలో పెద్ద సార్లు పాల్గొన్నారు. మంత్రులు వాకిటి సారు, జూపల్లి సార్లతో పాటు సెంటర్ మంత్రులు, ఎమ్మెల్యేలు సుతా అక్కడక్కడ హాజరుపడి మొక్కులు పెట్టుకుర్రు. బోరబండల హీరోయిన్ కమ్ ఎమ్మెల్సీ విజయశాంతక్క బోనం ఎత్తితే అక్కతో పాటు ఎమ్మెల్యే నవీన్ అన్న కూడా హాజరుపడ్డాడు. గిట్లా ఒక్కొక్క లీడర్ సాబులు వాళ్ళ జాగలలో హాజరుపడి అమ్మకు పబ్బది పట్టిర్రు. ఇక వచ్చిన భక్తులకు ఎసుంటి తిప్పలు కావద్దని 2000 మంది పోలీసులను బందోబస్తులు పెట్టిన సర్కారోళ్ళు ఏఐ టెక్నాలజీ కెమెరాలు పెట్టి భక్తుల భద్రతను రికాం లేకుండా కావాలిగా ఆసిర్రు. ఇట్లా పాత బస్తీలనే కాదు, అంబర్పేట, రామంతపూరు, మేడిపల్లి దిక్కు బోనాల జాతర బొంబాటుగా అయింది. ఇక పట్నం ముచ్చటి ఇట్లుంటే అటు ఊర్ల పొంటి ఇంకా జోరు. మంచిర్యాల పట్టణంలో గంగపుత్ర సంగపోలు తీసిన బోనాలైతే జోరుదారైనాయి. చూస్తారా, గంగపుత్రులు కాబట్టి వాళ్ళ ప్రధాన ఆయుధమైన ఒల పట్టుకొని ఆడిరు అన్నట్టు. ఇక అక్క చెల్లెళ్ళంతా బోనాలు ఎత్తుకొని పోతుంటే ఒక సంబూరం కాదు. ఈ పండుగకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వాళ్ళ ఇంటి ఆమెతో సాతిలా హాజరుపడ్డాడు. అటు బాసరలు కూడా అంతే. బోనాల పండుగల పోతరాజులు గజం ఎగిరి దుంకి మరింత రంజింపజేసిర్రు. మొత్తానికి హైదరాబాద్ పట్టణంలో పెద్ద బోనాల పండుగ ఒడిచినట్లే. ఇక చిన్నగా మెల్లగా ఊర్ల పోటీ చాలా అవుతుంటాయి కాబట్టి అవి సుత ఎప్పటికప్పుడు మన పటాస్ వార్తలలో చూపించే ప్రయత్నం చేస్తాం. పుట్టిన కాడ్నుంచి గిట్టేదాకా ప్రకృతిని ఇడిచిపెట్టరు. పానం పోయినా సరే ప్రకృతికి చిన్న హాని చెయ్యరు. అస్సలు అన్నం పుణ్యం తెలవనోళ్ళు మన అడవి బిడ్డలు. మట్టిలో ఉట్టి మట్టిలో పెరిగిన కల్మషం లేని మనుషులు. మన వెనకటి చరిత్ర, పద్ధతులు, ఆచారాలు, కళలు ఇంకా బతుకున్నాయంటే అదంతా ఆదివాసీల పుణ్యమే. అందుకే అడవి బిడ్డలు ఎప్పటికీ చల్లగా బతకాలి. వాళ్ళు కూడా లోకంతోని పోటీ పడుకుంటా అన్ని తీర్ల ముంగటికి నడవాలి అన్నట్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సంబరాలు ఈసారి కూడా మస్తు ఘనంగా చేసిర్రు. పానరట్ల వయసు చూద్దాం. అది అక్క చెల్లెన్లతో కలిసి సంబూరంగా స్టెప్పులు వేసిండు సీఎం సారు. అంతేకాదు తానే సోయంగా డప్పు కొట్టి అందరినీ స్టెప్పులు వేసేటట్టు కూడా చేసిండు. గిట్లా
విజయవాడలో ఉన్న అంబేద్కర్ కళావేదిక కాడ ఆదివాసీ దినోత్సవం సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. ఐతారం నాడు మీటింగులన్నీ పక్కకు పెట్టి వేరే పని ఏం పెట్టుకోకుండా ఆదివాసీల మంచి చెడ్డ అరుచుకొనికి పోయిండు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. అందుకే పెద్ద సారు వచ్చిండని కొమ్ము బూరలు ఊదుకుంటా డోలు మోతలు మోగించుకుంటా ఘనంగా స్వాగతం పలికిర్రు అడవి బిడ్డలు. ఇక అటెన్గా నడిచిన మీటింగులా బాబు సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, అరకు బ్యూటిఫుల్ నేమ్, స్వీట్ నేమ్, అరకు కాఫీ. అక్కడి నుంచి అరకు కాఫీ అనే పేరు పెట్టి అక్కడి నుంచి గుర్తింపు తేవడానికి ప్రయత్నం చేశాను, ప్రమోట్ చేశా, మార్కెటింగ్ కల్పించా. నరేంద్ర మోడీ గారు 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, మంచి కాఫీ బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్ లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకు పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. ఆదివాసీలను అన్ని తీర్ల ముంగటికి నడిపిస్తాం, ఎలుగులో చేస్తాం అన్నాడు ముఖ్యమంత్రి. అంతేకాదు ఆ రోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసుల ప్రాంతంలో ఉద్యోగాలు మీకు ఇవ్వాలని నిర్ణయం చేశారు. తర్వాత కొట్టేస్తే 2000లో నేనే GOMS నెంబర్ 3 తీసుకొచ్చాను. దాని ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల ఉద్యోగాలు ఆదివాసులకే చెందాలనేది నా విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదివాసుల ప్రభుత్వం, మీ హక్కులు కాపాడుతాం. 1/70 గాని GO నెంబర్ 3 గాని ఎట్టి పరిస్థితుల్లో కాపాడతామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక విజయవాడ ముచ్చట్లు అట్లా నడిస్తే 2 తెలుగు రాష్ట్రాలలో జిల్లాల పోంటి ఆదివాసీ దినోత్సవం సంబరాలు ఘనంగా చేసుకుంటారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ దిక్కు కలెక్టర్ సారు, SP సారు ఇద్దరు కలిసి ఆదివాసీలతో కలిసి ఆడి పాడిండ్రు. అది అట్లుంటే ఇంకో దిక్కు లీడర్లంతా ఆదివాసీలకు అన్ని తీర్ల సాధిస్తాం, వాళ్ళు సుత అన్ని రంగాలలో ఎత్తుకుపోవాలి అని ఇంటర్నెట్ గ్రూప్లో కామెంట్లు రాసుకొచ్చిండ్రు. సీఎం రేవంత్ సారు, ఏపీ చదువుల మంత్రి లోకేష్ సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇట్లా చాలా మంది లీడర్లు ఆదివాసీ దినోత్సవం నాడు అడవి బిడ్డల మీద పాయిరం గట్టిగా చూపించిండ్రు. మంచిదే, కానీ ఇప్పటికీ కూడా చాలా దిక్కుల అడవుల పోంటి బతుకుతా అన్న అడవి బిడ్డల గోస ఎవ్వలకు పడతలేదు. పానం బాగలేకపోతే డోలీ మోతలు, చదువుకోవాలంటే సాహసాలు చేయాల్సి వస్తున్నది. రోడ్లు లేక సవలతులు లేక అరిగోసపడతాళ్ళు. అందుకే ఒక్క ఆదివాసీ దినోత్సవం నాడు మాత్రమే కాకుండా అటెనక కూడా సార్లు అడవి బిడ్డలను కడుపులో పెట్టుకోవాలి అని కోరుకుంటారు చాలా మంది. తెలవనోళ్లకు ఏమన్నా అయితే అయ్యో పాపం అని ఊకుంటాం, కానీ ఆయనోళ్లకు ఆపతి వస్తే మాత్రం అర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉరుకుతుంటాం. ఏదో ఒక తీరుగా వాళ్ళ తిప్పల పోగొట్టే తందుకు తనలాడుతుంటాం. మరిగా మనుషుల నడుమ బంధం అసొంటిది. ఇగో ఇట్లనే ఈ నడుమనే కాలం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ ఇంటోళ్లకు నేనున్నా అని ధైర్యం చెప్పిండు కేసీఆర్ సారు. బండి కట్టుకొని బయలుదేరిండు. పాని మరిగా అక్కడ ఏమేం ముచ్చట్లు నడిచినాయో చూసేద్దాం. పార్టీ లీడర్లకు ఏ ఆపతొచ్చినా తానే ముంగటికైపోతాండు. అన్ని తీర్ల ఆపతి సాపతి అరుచుకుంటాండు మాజీ సీఎం కేసీఆర్ సారు. ఇట్లనే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఇంటోళ్లకు ధైర్యం చెప్పనీకే నల్లబెల్లికి బండి కట్టిండు సారు. ఎర్రవల్లి చేనుకాడున్న ఇంటికేంచి సారు బండి బయటికి వెళ్ళంగానే గులాబీ లీడర్లంతా ఆ బండి వెనకనే లైన్ కట్టిండ్రు. అట్లా దగ్గర 150 కార్లు పోయినాయి. మాజీ సీఎం లేక లేక బయటకు వచ్చేటాలకు బాటంట పబ్లిక్ సారును చూడనింకే కలవనింకే బారులు తీరిండ్రు. నడమ బండి ఆపి మాట ముచ్చట్లు కూడా చేసిళ్ళు. ఇక అట్లిట్లా సారు నల్లబెల్లికి పోయేటాలకు పొదిమీకింది. పెద్దిసారి ఇంటోళ్లకు పిల్లలకు అందరికి ధైర్యం చెప్పిండు కేసీఆర్ సారు. అంతేకాదు పిల్లలిద్దరి పేరు మీద చెరో 1 కోటి రూపాయలు, తల్లి అమృతమ్మ పేరు మీద 25 లక్షలు బ్యాంకులు వేయాలని నిర్ణయం చేసిండు సారు. పార్టీ తరఫుకేంచి ఎటువంటి సాయం కావాలన్నా అన్ని తీర్ల అండగా ఉంటామని భరోసా ఇచ్చిండట బాబు. ఇక అప్పట్లో పెద్దిసారి దవాఖానలో ఉన్నప్పుడు కూడా ఏమన్నా చెయ్యిర్రి ఎట్లన్నా చెయ్యిర్రి మా పెద్దిని కాపాడుండ్రని డాక్టర్లకు చేతులెత్తి దండం పెట్టిండు కేసీఆర్ సారు. కాపాడుకోనికే మస్తు తిప్పల పడ్డరు. అయినా సూత కాలం కలిసి రాకపాయే. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాలం చేసే ఆయాల ఆఖరి కార్యం నాడు నర్సంపేట నియోజకవర్గంలో ఊరూరు వాడ కన్నీళ్లు పెట్టింది. ఇక ఇప్పుడు కేసీఆర్ సార్ నల్లబెల్లికి పోవుడు, మాజీ ఎమ్మెల్యే ఇంటోళ్ళని కలిసి ధైర్యం చెప్పుడుతోని మళ్ళోసారి అందరి కళ్ళు చెమ్మగిలినాయి.
కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, సకల సవలతులు పెట్టిస్తున్నాం, కొత్త కొత్త మిషన్లు కొనుక్కొస్తున్నాం, సర్కార్ దవాఖాన్లు మస్తు ఎలుగులో చేస్తున్నాం అని చెప్తుంటారు సర్కార్ వాళ్ళు. మంచి ముచ్చట్నే, కానీ ఎన్ని సవలతులు పెట్టినా ఎంత ఖర్చు చేసినా పని చేసేటోళ్ళు చక్కగా పని చేయకపోతే ఏం ఫాయిదా? అన్నీ ఉన్నా గదేదో శని అంటారు కదా, గట్లయితుంది పరిస్థితి. అందుకే ఇగో సర్కార్ దవాఖాన్ల చెక్కింగ్లకు పోయిన ఎంపీ సారు గట్టినే అరుచుకుండు అందరినీ. అటెండర్లతోటి, సిస్టర్లతోటి, డాక్టర్లతోటి అందరితోటి కమిషన్లు ఇచ్చి వచ్చిన పేషెంట్ పేదోని బయటికి తీసుకుపోయేవాడు లక్షలు తీసుకొని వాళ్ళు సరిగ్గా చేయక ఆపరేషన్, మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి రెండో ఆపరేషన్ అని మళ్ళీ లక్ష్యం అని ఇదేం పంచాయతీ సార్? గిట్లా డాక్టర్లను గట్టిగానే అరుచుకున్నాడు ఎంపీ రఘునందన్ సారు. ప్రైవేటు దవాఖాన్లకు పేషెంట్లను సప్లై చేసే దళారులు సర్కారు దవాఖాన్లలో అడ్డేస్తున్నారట. పేదోళ్ళకు అచ్చకాలు బుచ్చకాలు ముచ్చట్లన్నీ చెప్పి ప్రైవేటు దవాఖాన్లకు తోలుకపోతున్నారట. రెక్కాడితే గాని డొక్కాడనోళ్ళ దగ్గర నుంచి లచ్చలకు లచ్చలు వసూలు చేస్తుండ్రాట. అసలు ప్రైవేటు దళారులకు సర్కారు దవాఖాన్లో ఏం పని మీరే చెప్పుర్రే అని డాక్టర్లను గట్టిగానే అడిగిండు సారు. గంతే కాదు, దవాఖాన్లో ఎంతమంది డాక్టర్లు పనిచేస్తాళ్ళు, ఎంతమంది డ్యూటీలు ఉన్నారు, ఎంతమంది డుమ్మాలు కొడతాళ్ళు అని రిజిస్టర్ మొత్తం చెకింగ్ చేసిండు సారు. చెమటలు పట్టించిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే గజ్వేల్ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్ సారు జర దవాఖాన గురించి పట్టించుకోవాలి అన్నట్టు కూడా అడిగిండు రఘునందన్ సారు. దురదృష్టం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే గారి అధ్యక్షతన నడవాల్సినటువంటి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ రెగ్యులర్గా నడుస్తలేదనేది ఇక్కడ గజ్వేల్ ఆసుపత్రి రికార్డులు చూసినప్పుడు కనబడతా ఉంది. బహుశా మీ ఎమ్మెల్యే గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల వారు ఆసుపత్రికి రాలేకపోతా ఉన్నట్టున్నారు. అట్లీస్ట్ 6 నెలలకో 3 నెలలకో ఒక కమిటీ మీటింగ్ పెట్టి ఆసుపత్రిలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే విషయం లోపల వారు గతంలో పెద్ద పెద్ద పదవులు నిర్వహించారు కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి విషయం లోపల కనీసం ఒక మీటింగ్ నిర్వహిస్తే బాగుంటుంది అనేది నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారికి చేస్తున్నటువంటి సూచన. ఇక ఎంపీ సార్ చేతుల మీదంగా గజ్వేల్ సర్కార్ దవాఖాన్లో పీరీ క్యాన్సర్ టెస్టింగ్ సెంటర్ను కొత్తగా చాలు చేసిండ్రు. క్యాన్సర్ టెస్టులు చేయించుకోవాలని అనుకుంటే ఎవరైనా సరే పోయి రూపాయి కట్టకుండా చేయించుకోవచ్చట. అయితే సర్కారు దవాఖానకు వచ్చిన పేషెంట్లను ప్రైవేటు దవాఖాన్లలో పనిచేసేటోళ్ళు గద్దల తీరుగా అన్నుకపోతుంటే మరి ఇక డాక్టర్లు ఏం చేస్తారు, దవాఖానలో పనిచేసేటోళ్ళు ఏం చేస్తారు అని కోపానికి వస్తుండ్రు చాలా మంది. ఎంపీ సార్ వచ్చి అడిగితే గాని ఎవరు నోరు తెరుస్తలేరంటే ఎంత లాపర్వం ఉన్నదో అందరికీ సమజైతాంది. ఇప్పటికైనా పద్ధతి మారాలే. ఒక్క గజ్వేల్ సర్కారు దవాఖానలనే కాదు, అన్ని దిక్కుల లీడర్ సాబులు చెకింగ్లు చేయాలి అని కోరుకుంటారు పబ్లిక్. పోయిన నెల 3,000 పట్టుకొని పోతే నెలకు సరిపోను గాసం వచ్చింది. అందులో ఉప్పులు పాపులు ఎచ్చం మసాలాలు చక్కెర బిక్కర అన్నీ ఉన్నాయి. ఇంకో సామాను బయట కొనకుండా బరాబర్ నెల మొత్తం గడిచిపోయింది. అదే ఈ నెలలో పోతే అందులో సగం సామాను కూడా రాలే. అరే గిదేంది, పోయిన నెలలో గంత మంచిగా వచ్చే ఇప్పుడు ధరలు పెరిగినాయా అని దుక్నపోలను అడిగితే అగో అప్పుడు ఎరికైంది అసలు ముచ్చట. ఏం తినే తట్టు లేదు, ఏం కొనే తట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్ట మండబట్టే నాగులో నాగన్న అని పాడుకునే కథనే అవుతుంది కదా సగటు గరీబులకు. మరి లేకుంటేంది, మొన్నటి దాకా యుద్ధం యుద్ధం అని చెప్పి అట్లో పెంట ఆయన, ఇటు చూస్తే ఎల్లినో జయంగా వ్యవసాయం అంతా ఎద్దాం అద్దం. ఇక ఏడ కోసెళ్తుంది గరీబుల బతుకు. మీదంగా పశ్చిమాసియాల చమురు ధరలు ఉన్నతావులో ఉంటలేవాట. దీంతోని అక్కడికించి దిగుమతి చేసుకుంటున్న చాలా వస్తువుల ధరలు సుక్కలు చూపిస్తున్నాయి. జీఎస్టీ పేరుతోని కొనేదానికంటే వాటి కోసం కడుతున్న పన్నులే ఎక్కువ ఉంటున్నాయి. అందుకే వంట నూనెలు, బియ్యం, గోధుమలు, కందిపప్పు వంటి ధరలు పిటాన పిరమవుతున్నాయి అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరికించి ఆగస్టు నెల దాకా లెక్క తీస్తేనే 40% దాకా పెరిగినాయట ధరలు. అంటే చూసుకోర్రే ఏ రేంజ్ లో పెరిగినాయో. ఇదే కాదు, నిరుడుతో పోలిస్తే ఈ ఏడు వానలు లేక సాగు అమాంతం పడిపోయింది. అందుకే మన కాడ దొరికే వస్తువులు గిన చాలా మటుకు దొరుకుతలేవాట. ఇగో గీ ముచ్చట్ల మనం బయటి దేశాలకించి వస్తువులు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అదేపై మామూలు టైంలో అంటే ఏమో అనుకోవచ్చు గాని ముంగట రాగిట్ల పున్నం, జన్మాష్టమి, చవితి పండుగ, బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్ ఓ గిట్ల లైన్ పెట్టునే పండుగలు. అసొంటి యాల సరుకుల ధరలు ఆకాశాన్ని దాకితే సగటు పేదోళ్ళు ఏం తిని బతకాలే అనేది జనాల ఆలోచన. అంతేకాదు వానలు లేక బియ్యం పండించుడు తగ్గించారు కదా, ఇది ఇట్టనే కొనసాగితే ముంగట బియ్యము, పప్పులు, వంట నూనెలు గిన బయటి దేశాలకించి తెప్పించుకోవాల్సి వస్తుందట. మరిగా రాబోయే కరువు కాలాన్ని ఎట్లా ఎదుర్కొంటారో ఏమో గాని సర్కారులుగా పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే మంచిది. ఇప్పటి నుంచేగా ఆలోచన చేయాలి అని అంటారు పబ్లిక్. చూడాలి మరి ఏం చేస్తారో. మామూలు